హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ పర్ఫెక్ట్. వెల్కమ్ టు గరం మసాలా. ఈరోజు గరం మసాలాలో గరం గరం వార్తలేంటో చూద్దాం. పేదల దవాఖానలో సమస్యలు, అవస్థలు పడుతున్న రోగులు, రెచ్చిపోయిన రవాణా శాఖ అధికారులు, లారీ డ్రైవర్పై పిడిగుద్దులు, చీకట్లో కూరగాయల మార్కెట్, వ్యాపారులకు అష్ట కష్టాలు, ఇంగిత జ్ఞానం మర్చిన ప్రిన్సిపల్, ఆడపిల్లలతో కలిసి జలకాలాటలు, ఫార్చునర్ కారులో విధుల్లోకి వెళ్తున్న కాస్ట్లీ కార్మికుడు, ఇంట్లోనే చక్కెర తయారు చేస్తున్న మా తమ్ముడు చిట్టిబాబు, అన్నదాతలకు తప్పని కష్టాలు, ఎరువుల కోసం నానా అవస్థలు. అది జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి. అక్కడికి రోజు కొన్ని వేల మంది రోగులు వస్తూ పోతూ ఉంటారు. కానీ ఆ ఆసుపత్రిలో పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. దాంతో రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఏం జరుగుతుందంటే మీరే చూడండి. ఈ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి సర్కార్ దవాఖానలకు పోయేటోళ్ళు మస్తు అవస్థలు పడుతున్నారని జనం అంటుండ్రులా. ఇక ఇప్పుడు మన గరం మసాలాల ఆమె చూపించే దవాఖాన ముచ్చటను చూస్తే మీకే తెలుస్తుంది అస్సలు ముచ్చట ఏందని. ఇక ఈ ప్రజాపాలనలో అంతా సక్కంగానే ఉందని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే సార్లు చెప్పే ముచ్చటంతా జూటా ముచ్చటనే అంటారు. మరి ఇక దవాఖానలో ఎటువంటి గోసలు ఉన్నాయో పాలు చూసొద్దాం నడువుండ్రి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 100 పడకల సర్కార్ దవాఖాన ఉందిలా. ఇక దవాఖానలో రోగుల కనీస సవలతులు సుత లేవంట. ఇక దవాఖాన పోయే రోగులతో పాటు గల్ల ఎంట పోయేటోళ్ళందరూ సుతంగా మస్తు తిప్పలు పడతానంట. అర్రే ఐసీయూలో కనీసం ఏసీలు సుతంగా చక్కగా పనిచేస్తలేవంటే ఇక పరిస్థితి ఎట్లున్నదో మీరే చెప్పుండ్రి. చెప్పుకునేందుకే 100 పడకల దవాఖాన కానీ సవలతులు మాత్రం అధ్వానంగా ఉన్నాయని రోగుల బంధువులు గరం గరం అవుతారు. ఇక అక్కడ అందుతున్న సేవల ముచ్చట్ల అక్కడ వాళ్ళు అందరు మస్తు నారాజుగా ఉన్నారంట. హాస్పిటల్లో పరిస్థితి ఈ వాటర్ కొంచెం రావట్లేదు. ఈ వాటర్లో కూడా కొంచెం ఖచ్చితంగా కొంచెం అటు బాగాలేదు. ఇంకోటి ఏంటంటే సార్ మెయిన్గా మన ఇది ల్యాబ్లో మాత్రం దాన్ని విచ్చలవిడిగా వాళ్ళు ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. ఎవరు అడిగితే వాళ్ళు అసలు రెస్పాన్సిబిలిటీ చేస్తారు. ఎవరుంటే మన పేపర్ తీసుకుపోయి ఇచ్చినట్టయితే కనీసం తెలియని వాళ్ళకు తెలియపరిచే విధంగా కూడా వాళ్ళ పద్ధతి లేదు. ఒకసారి సూపరింటెండెంట్ గారు కూడా దీనిపైన దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కొంచెం ఒక సిస్టమేటిక్గా చేసి మన ప్రజలకు అందుబాటులో అనుకూలంగా ఇవన్నీ చేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. ఇక ఈ దవాఖానలకు దినదిన 100 మంది పాన సుస్థి చేసిన వాళ్ళు ఇట్లా పోతారు. మరి గంతమంది పోయే దవాఖానల సౌలత చక్కగా లేకుంటే ఎట్లా చెప్పుండ్రి. ఇక దవాఖానలో మొత్తం శతం కొడుతుందంట. ఇక దవాఖానను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సిన వాళ్ళు చక్కగా పని చేయకపోయేసరికి ముక్కులు మూసుకునే దుస్థితి దాపురించిందంట. ఇక మరిగా శక్తినంతా శుభ్రం చేయించాల్సిన అక్కడి సార్లు అయితే మాకేం సంబంధం లేదన్నట్లే చేస్తుండంట. ఇక సార్లే గట్ల పట్టింపు లేనట్లుంటే గడ పనిచేసేటోళ్ళకి ఏం పట్టింపు ఉంటుంది చెప్పుండ్రి. ఇక దవాఖానా బంగ్లాకు మొక్కలు సుతంగా మొలుస్తున్నా పట్టించుకునేటోళ్ళే కరువైనరంట. ఇక మాది ప్రజాపాలన అని చెప్పుకునే సర్కార్ వాళ్ళు ఇప్పుడనగా దవాఖానలో ఉన్న సమస్యలు తీర్చాలని అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటుండ్రు. దవాఖానాల సవలతులు గిట్లా కల్పించి రోగులతో పాటు గల్లెంబడి దవాఖానాలో ఉండేటోళ్ళ తిప్పలు తీర్చాలని అడుగుతుండ్రు. ఇక చూడాలే మన సర్కార్ వాళ్ళు దవాఖానా పోయేటోళ్ళ తిప్పలు గిట్లా తీరుస్తారా లేక మాకేం పట్టదన్నట్టు చేతులు ఎత్తేస్తారా అనేది.
తనిఖీల వద్ద లారీని ఆపలేదని ఓ బ్రేక్ ఇన్స్పెక్టర్తో పాటు ఆమె డ్రైవర్ రెచ్చిపోయారు. లారీని ఓవర్టేక్ చేసి ఆపారు. ఆ తర్వాత ఏం చేశారో మీరే చూడండి. అయ్యి బాబోయ్ లారీ డ్రైవర్ని ఏంటండి బాబు ఇంత దారుణంగా కూడా వేస్తున్నారా? విశాఖపట్నంలో గాజువాక ప్రాంతంలో బీక్ ఇన్స్పెక్టర్ వాహనాలు తనిఖీ చేస్తున్నారంటండి. అయితే మనోడు ఆ లారీ ఆపకుండా వెళ్ళిపోయాడంటండి. అప్పుడు బీక్ ఇన్స్పెక్టర్ ఆ లారీని ఓవర్ ట్రాక్ చేసి మరి ఆ బీక్ ఇన్స్పెక్టర్ కార్ డ్రైవర్ చేత ఈ లారీ డ్రైవర్ని ఎంత దారుణంగా కొట్టేస్తున్నాడో చూడండి. అయినా బీక్ ఇన్స్పెక్టర్ గారు రోడ్డు మీద వాహనాలు తనిఖీ చేసేటప్పుడు వాహనం ఆపకపోతే దానికి సంబంధించి ఏదైనా ఫైన్ అన్నా వేయాలి, లేదంటే కేసు రాసి కోర్టులు అన్నా చెప్పాలి కదండి. కానీ లేడీ బ్రేక్ ఇన్స్పెక్టర్ డ్రైవర్ చేత లారీ డ్రైవర్ని కొట్టించడం చాలా చర్చనీయాంశంగా మారిందండి. దీనిపై లారీ సంఘాలు డ్రైవర్ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నారండి. ఈ బీక్ ఇన్స్పెక్టర్ పై ఆ డ్రైవర్ పై వాళ్ళ పై అధికారులు ఈ ప్రభుత్వం చర్య తీసుకోకపోతే అవసరం అయితే రోడ్డు మీద ధర్నా కూడా చేస్తానని అనుకుంటున్నారండి. ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానండి ఈ లారీ డ్రైవర్ని మాత్రం చాలా దారుణంగా కొట్టారండి. అది ఒక ప్రముఖ కూరగాయల మార్కెట్. నిత్యం కొనుగోలుదారులతో చాలా సందడిగా ఉంటుంది. కానీ అక్కడ సమస్యలు కూడా మామూలుగా లేవండి, మరీ ఎక్కువ. అవును, ఆ మార్కెట్లో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరే చూడండి. పటాన్ చెరువు అంగట్ల దుకాణం నడిపేటోళ్ళు సరుకులు కొనేటోళ్ళ తిప్పలు మామూలుగా లేవుల్లా. వందల మంది జనాలు వచ్చి కాయగూరలు కొనే కాడ ఎసొంటి పరిస్థితులు దాపురించినో తెలిస్తే మీరు అందరూ నోరు ఎల్లబెడతారు. మరి సర్కార్ వాళ్ళు మైకుల ముందర అంతా మంచిగా చేస్తున్నాం అన్నట్లు ముచ్చట్లు గిట్లా చెప్తారు కదా. మరి జనాలు పడే గిసొంటి గోస గాళ్ళకి ఎందుకు తెలియదో అస్సలు సమజ్ కాదు. గాళ్ళకు తెలియకనా లేక తెలిసిన జనం కోసం మనకెందుకనా తెలిసావదు. ఇక అస్సలు ముచ్చటేదో చూపిస్తాను అడుగుర్రి. ఈ పటాన్ చెరువు అంగడిని మినీ ఇండియా అని సుధంగా పిలుస్తారంట. మరిగా మినీ ఇండియాగా పిలిచేగా అంగట్ల పొద్దుగూకితే చాలు ఇటు జనం అయితే ఏంది, అటు వ్యాపారం చేసేటోళ్ళు అయితే ఏంది, మస్తు తిప్పలు గిట్లా పడుతుందంట. గింతకి గల తిప్పలేందని అనుకుంటుండ్రులే, ఎప్పుడేంది కానీ మీరే చూడుండ్రో పాలి. కనిపిస్తాంది కదా గా అంగట్లా కనీసం వీధి దీపాలు సుతంగా లేవు. ఇక దుగ్నపోళ్ళందరూ ఎవరికి వాళ్ళే ఒక ఎల్ఈడి లైట్లను ఇట్లా పెట్టుకొని వ్యాపారాలు చేస్తాండ్రు. ఇక గింతగానే అధ్వానం ఉంటుందా చెప్పుండ్రి. రాత్రిపూట శీకర్ల వ్యాపారం చేయాలంటే ఎట్లుంటది చెప్పుండ్రి. ఇక వాళ్ళ గోసనైతే ఎవ్వరికి పట్టనట్టే ఉంది. సరుకులు కొనేటోళ్లకు అవి చక్కగా కనిపిస్తలేవని గాళ్ళంతా చెప్పుకొస్తుండ్రు. ఇక గంట మంది పోయేగా అంగట్ల లైట్లు లేకపోతే ఏ కాడ భద్రత సంగతి ఏందని చాలా మంది గరం గరం అవుతాండ్రు. ఇక అధికారులు అయితే తైబజార్ పేరు చెప్పి వ్యాపారం చేసేటోళ్ళ దగ్గరికి వెళ్ళి పైసలు అయితే వసూలు చేస్తుండ్రు, కానీ అంగట్ల సవలతులు అయితే కల్పిస్తలేరని మండిపడుతుండ్రు. మరిగా అంగడి కష్టాలు అధికారులు తీర్చానని ఇటు జనంతో పాటు అక్కడ వ్యాపారం చేసేటోళ్ళు సుతంగా డిమాండింగ్ చేస్తుండ్రు. ఇక చూడాలి మరి అక్కడ అధికారులు గల తిప్పలు తీర్తారా లేక మాకేం సంబంధం లేని చేతులు ఎత్తేస్తారా అనేది. ప్రిన్సిపల్ చేసిన పని గురించి తెలిస్తే మీరందరూ అతను అసహించుకుంటారు. ఎదిగే ఆడపిల్లలతో ఎలా మెదలాలో కనీసం ఇంగిత జ్ఞానం కూడా అతనికి లేకుండా పోయింది. అవును, ఇంతకీ ఆ ప్రిన్సిపల్ ఏం చేశాడో మీరే చూడండి.
రాజస్థాన్లో ఓ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఏం చేస్తున్నాడో తెలుసా సామె? అక్కడ చదువుకునే ఆడపిల్లకాయలతో కలిసే జలకాలు ఆడుతున్నాడంట. డ్యాములో ఈత నేర్పుతానే నెపంతో హద్దులు దాటారని అందరూ అనుకుంటున్నారు. దీంతో ఆల్వార్లోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాల ప్రిన్సిపల్ ను అదేనండి లాల్చంద్ మీనాను ఉద్యోగంలోంచి సస్పెండ్ చేసి ఉండారు. ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత 9 నుండి 12వ తరగతి చెందిన 200 మంది ఆడ చదువుకునే ఆడపిల్లకాయలతో పిక్నిక్ కోసం పాఠశాల 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బరాజ్ ఆనకట్టకు తీసుకెళ్లి మీనా ప్రిన్సిపల్ ఆనకట్ట నీటిలో స్నానం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది సామే. ఈ పర్యటనకు విద్యార్థులతో పాటు ఒక్క మహిళా ఉపాధ్యాయురాలు కూడా లేదని తెలుస్తుండాది స్వామి. ఈ ప్రిన్సిపల్ మీనాను సస్పెండ్ చేసిన విద్యాశాఖ మరింత లోతుగా విచారణ చేస్తుందంట. మరి అంతేకాదు ఆడపిల్లకాయల్ని చూసుకోవాల్సిన ప్రిన్సిపలే ఇట్లాంటి ఎదవేషాలు వేయొచ్చా? అతడో కాస్ట్లీ కార్మికుడు, కానీ అతని దర్జా మామూలుగా ఉండదు. కార్లంటే పిచ్చిగా ఇష్టపడే అతడు పారిశుద్ధ్యం పనికి కూడా ఫార్చునర్ కార్లో వెళ్తాడు. మరి ఆ కాస్ట్లీ లైఫ్ ఏంటో ఆ కార్మికుడి విషయం ఏంటో చూద్దామా? మీరే చూడండి. ఇక ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చటంటే మీరు అందరు కళ్ళు మొత్తం గిర్రున తిరిగి కింద పడతారులా. జిందగీ అంటే గిట్లుండాలి, దర్జా అంటే గిట్లుండాలి అనుకుంటారు. గా పారిశుద్ధ్య కార్మికుడు పనికి ఎట్లా పోతాడో ఎరికేనా? టొయోటో ఫార్చునర్ బండి వేసుకొని పనులకు పోతాడంట. ఇక పనికాడి కార్లో పోయి గాడ షీపురు బట్టి రోడ్లను సాఫ్ చేస్తాడంట. నీ లొట్ట పీస్ ముచ్చట్లా నీకు మేమే దొరికంలే అనుకుంటుండ్రా? నాకు తెలుసులా మీరు నమ్మరని, అందుకే చెప్పుడు కాదు కానీ డైరెక్ట్గా చూపిస్తా నడువుండ్రి. ఇక ఈ ముచ్చట్నైతే కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలకు వెళ్ళి మీకోసం దొరకబట్టుకొచ్చిన ముల్లా. బంత్వాల్కు చెందిన శేషప్ప ఒక పారిశుద్ధ్య కార్మికుడు. ఇక పారిశుద్ధ్యం పనులు చేసే కార్మికుల జీవితాలు ఎట్లుంటాయో మన అందరికీ తెలిసిన ముచ్చట్నే. వాళ్ళ కనీసం మోటార్ సైకిల్ కొనుక్కునే స్తోమత సుతంగా చాలా మందికి ఉండదు. ఇక రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు గాలవి. గట్లనే శేషప్ప సుతంగా రోజుకు 50 రూపాయల కూలీతో జిందగీని షురూ చేసిండు. కానీ ఇప్పుడు మాత్రం ఖరీదైన కార్ల తిరిగేదాకా ఎదిగిండు. గది ఎట్లనో వివరంగా చెప్తా ఇనుండ్రి. పంతొమ్మిది 1996ల శేషప్పకి పండ్ల గిట్ల దిగిండు. గప్పుడైతే పాపం నోట్లోకి ముద్ద సుతంగా పోలేని ఆపసంపత్తులు మస్తుండే. ఇక తిప్పలన్నింటి నుంచి జరంత మనసు నిమ్మలం చేసుకోనికి మందు తాగుడు షురూ చేసి దానికి బానిస లెక్క తయారైండు. కానీ 2005లా గా శేషప్ప జిందగీ ఒక్కసారి గిర్రున మలుపు తిరిగింది. గప్పుడు బంట్వాల్ సబ్ ఇన్స్పెక్టర్గా బెలియప్ప అనేట ఆయన ఉంటుండే. గా సార్ చెప్పిన మాటలు శేషప్ప మీదట్లా మస్తు పనిచేసినాయి. జిందగీ ఇల్వేందో తెలుసుకొని మందు మానేసిండు. ఇక మళ్ళా పద్ధతిగా బతుకుడు షురూ చేసిండు. ఇక పొద్దుగాల 5 గంటల సోంది మధ్యాహ్నం దాకా వీధులు ఊడ్చుడు చెత్త తీసుకుపోయే బండి నడుపుడు చేస్తాడంట. అటెన్కా వ్యవసాయంతో పాటు గేదెల్ని సాకుడు ఇంకొన్ని కూలి పనులు సుతంగా చేసుకుంటా మస్తు పైసలు కమాయించిండు. ఇక జీతం పైసలు కాకుండా నెలకు 40,000 రూపాయల దాకా సంపాదించుడు చాలా అయింది. ఇక తన కీసలతోని ముందుగాల ఆల్టో కారు అటెన్కా స్కార్పియో కారు కొనుక్కున్నాడు. చివరికి ఇప్పుడు టొయోటో ఫార్చునర్ కార్ కొనుక్కొని దానిలో రోజు పని గిట్లా పోతుండు. ఇక ఈ ముచ్చటనైతే ఇప్పుడు నెట్టింట మస్తు వైరల్ సుతంగా అయ్యింది. గా పారిశుద్ధ్య కార్మికుని చూసి మనం మస్తుగా నేర్చుకునేది ఉంది. కానీ ఇక్కడ మనం ఒక్క ముచ్చటనైతే గమనించాలనుల్లా. ఫార్చునర్ కార్లో తిరిగేదాకా ఎదిగినాక శేషపదం చేసే పనిని మాత్రం ఇడిచిపెట్టలే. దాన్ని ఎప్పుడు సుతంగా నామోషి అనుకోలే. గదే కార్లా పనికి పోకుండా షీపురు కట్టబట్టి రోడ్లను సాఫ్ చేస్తుండు. గింతంతా వెనకాల కొన్ని కీసలు వేసుకోగానే నడిమంత్రం సిరి నెత్తి మీదికెక్కి అయినోళ్ళను సుతంగా కొంతమంది కానని సుతంగా కానరు. గసొంటిది ఎంత ఎదిగినా ఒదిగిపోయి బతికే శేషప్ప లాంటి వాళ్ళని చూసి ఈ సమాజం మస్తు నేర్చుకోవాలనుల్లా.
చేపలు పట్టడానికి వెళ్ళాడు మా పిచ్చి తమ్ముడు. మరి ఇవాళ ఏ ఘనకారం చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో పిలుద్దాం మరి. రే తమ్ముడు, ముందుగా ప్రేక్షక మహాశయులందరికీ నా సంస్కారంతో చేస్తున్న నమస్కారం. ఇంట్లోనే చక్కెర తయారు చేసుకునే విధానానికి స్వాగతం, సుస్వాగతం. ఏంటి ఇంట్లోనే చక్కెర తయారు చేస్తావా? నీ ఇల్లేమన్నా చక్కెర ఫ్యాక్టరీ అనుకున్నావా, లేక షుగర్ లెవెల్ పడిపోయి బ్రెయిన్ దొబ్బిందా? ఇంట్లో చక్కెర తయారు చేయడం ఏంట్రా? పంచదార బొమ్మ బొమ్మ, చక్కెర రేట్లు పెరిగినాయమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ, చాయ్ తక్కువ తాగాలమ్మా. చక్కెర రేట్లు పెరిగినాయని అస్సలు బాధపడకండి. చక్కెర తయారీకి కావలసిన ముడి సరుకుల కోసం అన్వేషించండి. ఇంతకీ నువ్వు చక్కెర ఎలా తయారు చేస్తావో అది చూపెట్రా బాబు, నాకు కూడా చూడాలని ఉంది. చక్కెర తయారు కాకపోవాలే, నీ సంగతి చెప్తా. ముందుగా మనకు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కు వెళ్ళి ఇగో ఇసొంటి బిస్కెట్లను తెచ్చుకోవాలి. ఓకేనా? పైసలు ఎక్కువ ఉన్నోళ్ళు ఎక్కువ కూడా తెచ్చుకోవచ్చు. నా దగ్గర పైసలు లేవు కాబట్టి చిల్లర పైసలతోని ఓ 4 పొట్లాలు తెచ్చుకున్నా. బిస్కెట్లతో చక్కెర ఎలా తయారు చేస్తారా? నాకేం అర్థం కావట్లే. ఆ తరువాత ప్రేమించుకుందాంరా అనే సినిమాలో హీరో వెంకటేషు హీరోయిన్కి ఇస్తారు చూడండి, టింటి 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 టింటి. ఇగో ఆ బిస్కెట్ ప్యాకెట్లను తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇంట్లో ప్రేమ కంటే మనకు కావలసిన ముడి పదార్థాలే ఎక్కువ ఉంటాయి. అస్సలు వీని కాన్సెప్ట్ ఏందో నాకు అస్సలు అర్థం కావట్లే, పిచ్చెక్కిపోతుంది. సరే ఏం చేస్తాడో చూద్దాం. ఇక ఆఖరికి ఫన్లల్లా చికెన్ మటన్ ఇరుక్కున్నప్పుడు పెట్టుకుంటారు కదా ఫుల్లలు, అదొక ఫుల్ల తెచ్చుకోవాలి. ఎందుకంటే అదే అయితేనే మనకు గట్టిగా ఉంటుంది. ఓకేనా? ఒక ఫుల్ల తీసుకోవాలి. ఫన్లల్లా కాదు, ఇది చక్కెర తయారు చేసే విధానానికి అవసరపడుతుంది. ఓకేనా? ఇక పుల్లలు ఎందుకురా చెప్పు, వీడేదో దిక్కుమాల ప్రయోగాలు చేసేటట్టు ఉన్నాడు. ఇక ఇప్పుడు చక్కెరను తయారు చేసే విధానాన్ని షురూ చేద్దాము. ఓకేనా? దయచేసి గమనించగలరు, ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్న ప్రయోగం కాబట్టి అందరూ జాగ్రత్తగా చూసి నేర్చుకోవాలి. ఓకేనా? ముందుగా బిస్కెట్ ప్యాకెట్లను ఇప్పాలి. కత్తెరుంటే కత్తిరించుకోండి, లేకపోతే గోర్లు ఉంటే చేత్తో నిప్పండి. ఓకే? ఇట్లా బిస్కెట్ ప్యాకెట్లను ఇప్పుకోండి. ఫన్లు ఉన్నాయి అందుబాటులో కాబట్టి ఫన్లతో కూడా కొరకచ్చు, నో ప్రాబ్లం. ఎంగిల్ కాదు కాబట్టి మన ఇంట్లోనే వాడతాం కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా? ఇప్పుడు ఇగో నేను చెప్పిన విధంగా ఈ బిస్కెట్ల పైన ఉన్న చక్కెరని ఒక్కొక్క దాన్ని ఈ ఫుల్లతో ఇలా ప్లేట్లోకి తీసుకోండి. ఇట్లా హార్ట్ను గుచ్చుతుంటే అందులో ఉన్న చక్కెర అంతా బయటకు వస్తుంది మనకు. జాగ్రత్తగా దుల్పండి, చక్కెర కింద పడ్డదనుకో మీ హార్ట్కు బొక్క పడుతుంది. మళ్ళీ అసలుకే పిరమున్నది చక్కెర. ఓకేనా? చూసిర్రా ఎంత చక్కెర జమ అవుతున్నదో? ఓహో, ఇదా నీ దిక్కుమాల ప్రయోగం, అర్థమైంది. చూసిర్రా ఫ్రెండ్స్, 3 బిస్కెట్ పూడలు అయిపోగానే ఇగో మన ప్లేట్లో ఎంత చక్కెర వెళ్ళిందో చూసిర్రా? ఎన్ని బిస్కెట్ పూడలు ఎక్కువ ఉంటే అంత చక్కెర వెళ్తుంది. ఇక చక్కెరను మొత్తం తీసుకుపోయి చాయ్లు వేసుకొని తాగడమే. చూసినావా ఎట్లా తాగుతుందో? అన్నా పర్ఫెక్ట్ అన్నా, ఎట్లుంది నా ప్రయోగం? బాగుందా? ఏడ్చినట్టే ఉందిరా. షారానా చక్కెరకు బారానా బిస్కెట్లు అన్నట్టుగా ఉంది నీ ప్రయోగం. మరి ఏం చేయమంటావన్నా, ఒక్కో కిరాణా షాప్లో చక్కెర కిలో 80 రూపాయలకు అమ్ముతున్నారు. ఇప్పుడు చాలా మందికి చక్కెర రేట్ ఇంట చాలు ఉప్పు తినకుండానే పెయ్యిల బీపీ పెరుగుతుంది తెలుసా? ఏం చక్కెరో ఏమో, ఏం రేట్లు ఇవి, అబ్బో. ఏం చేస్తాంరా తమ్ముడు, పండగల సీజన్ కాబట్టి చక్కెర వాడకం ఎక్కువ ఉంది కాబట్టి ధరలు పెరుగుతున్నాయని అంటున్నారా తమ్ముడు. అదేంది మరి మా దోస్తు గారు వేరే లెక్క చెప్పిండు. అదేదో ఇథనాల్ ఆయిల్ కోసము ఉన్న చక్కెరనంతా అటే దార పడుతుండ్రట కదా, అటే పార్సల్ చేస్తుండ్రట కదా, అందుకే రేట్లు పెరిగినాయట కదా? నీ తలకాయరా తమ్ముడు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్నిమో ప్రభావం చెరుకు పంటల మీద పడి దిగుబడి తగ్గిందని కేంద్ర మంత్రులు అంటున్నారు. ఏమంటుర్రో ఏమో, ఒక్కొక్కరు ఒక్కో తీరు చెప్తుర్రు. అయినా ఈ రోజుల్లో అదృష్టవంతులు ఎవరో తెలుసా అన్న?
షుగర్ పేషెంట్లు. ఎందుకంటే వాళ్ళ బాడీలోనే మస్తు చక్కెర ఉంటుంది. ఇక చక్కెరతో పనేముంది, మంచిగా వితౌట్ షుగర్ చాయ్ తాగుతారు. వాళ్ళు చక్కెర కొనాల్సిన పనే లేదు. ఇంత కిస్మతో చూడాలది. కొంప తీసి ఇప్పటికిప్పుడు నీ ఒంట్లో షుగర్ తెచ్చుకుంటావా ఏంట్రా? అట్లా షుగర్ వచ్చినా మంచిగుండు నాకు. నా బతుకుల మన్నువాడ ఫస్ట్ టైము నా పెయ్యిలా షుగర్ ఎందుకు లేదా అని మత్తు బాధపడుతున్నా. అసలు షుగర్ పేషెంట్లు ఎన్ని బాధలు పడతారో నీకేం తెలుసురా పిచ్చి తమ్ముడు? అన్న నాకు డౌటు, ఇప్పుడు డాక్టర్లు చక్కెరను తక్కువ వాడాలంటారు కదా, ఇట్లా చక్కెర రేట్లు పెంచినామనుకో జనాలు చక్కెరను తక్కువ వాడతారని సర్కారు వాళ్ళు ఏమైనా ప్లాన్ వేసిర్రంటవా? అందుకే రేట్లు పెంచిర్రంటవా? రే పిచ్చి తమ్ముడు, నీ దిక్కుమాలిన డౌట్లన్నీ నన్ను అడగ మాకు, ఓకేనా? నాకేం తెలియదు. ఏం బతుకులో ఏమో అన్న, పక్కింటోళ్ళను ముత్తమంత చక్కెర బదిలీమన్నా కూడా మూతి మీదనే దర్వాజా చేసేస్తున్నారు తెలుసా? మరి రేట్లు పెరిగితే అంతేరా తమ్ముడు, పక్కింటోడు కూడా పట్టించుకోడు. ఎట్లా బతుకుడో ఏమో అన్న. చక్కెర ధర సెంచరీకి దగ్గరైందా? ఇక నూనె ప్యాకెట్ డబుల్ సెంచరీకి క్రాస్ కాబోతున్నది. ఇక ఉల్లిగడ్డ కూడా కొండెక్కింది. ఇట్లా అన్ని ధరలు పెరుక్కుంటా పోతే ఎట్లా బతుకుతాం? ఏం కథ? ఏం చేస్తాంరా తమ్ముడు, రేట్లు పెరిగాయని తిండి మానేస్తామో చెప్పు. కిలో దగ్గర అరకిలో పావు కిలో తెచ్చుకొని అడ్జస్ట్ చేసుకోవాలి, అంతే. ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు ఈ పెరిగిన ధరల్లోన, చక్కెర పెరిగే నూనె పెరిగే ఉల్లిగడ్డ కూడా పెరిగే, అన్ని ధరలు పెరుగుతున్నాయి కానీ మనం చేసిన కష్టానికి పైసలు అయితే పెరుగుతలేవు. చక్కెర ధరలు తగ్గేదాకా చక్కెరని జాగ్రత్తగా వాడుకుంటా, ఒక కిత్తి వేసుకుంటా నేను. అమ్మో, చూసారా ఫ్రెండ్స్, చక్కెర ధరలు చాలా ఎక్కువగా పెరిగాయని మా చిట్టి తమ్ముడు ఎలాంటి ప్రయోగాలు చేశాడో. పెరిగిన చక్కెర ధరలు సెంట్రల్ గవర్నమెంట్ ఎలా అదుపు చేస్తుందో వేచి చూడాలి. దేశానికి అన్నం పెట్టే రైతన్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. రైతే రాజన్నారు పెద్దలు, కానీ ఆ రైతు పడుతున్న కష్టాలేంటో మీరే చూడండి. ఈ కాంగ్రెస్ సర్కార్ ఏలుబల్ల యూరియా కోసం రైతులు అరిగోస పడుతుండ్రుల్లా. దేశానికి తిండి పెట్టే రైతన్నలు గోసపడతా అంటే అధికారంలో ఉన్న వాళ్ళకైతే అస్సలు పట్టింపే లేనట్లు చేస్తుండ్రు. అర్రే, రైతులకు యూరియా సుతంగా సక్కంగా ఇవ్వకపోతే గాళ్ళు వ్యవసాయం ఎట్లా చేస్తారు చెప్పుండ్రి? గాళ్ళ వ్యవసాయంకు తిప్పలైతే మనం తినే తిండికి సుతంగా తిప్పలైతుందన్న సోయి సర్కారులకు ఉండాలనా లేదా? మైకుల ముందు మాత్రం ఓ రైతుల కోసం మేం గానక మస్తు చేస్తాం అన్నట్టు కర్రీగులు గిట్లు ఇస్తారు. గాళ్ళు గంట సక్కంగా చేస్తే రైతులకు ఇట్లా ధర్నాలు ఎందుకు చేస్తారు, రోడ్లు ఎందుకు ఎక్కుతారు? సర్కారు వాళ్ళు ఇక ఎవరి చెవులలో పూలు పెడదాం అనుకుంటున్నారో ఏందో కానీ ముందుగాలగా రైతుల కోసం ఏందో చూపిస్తాను అడుగుండ్రి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ఉన్న తుంబూరు ఊళ్ళుండే రైతులు యూరియా కావాలని నిరసన చేపట్టినరులా. యూరియా బుక్ చేసుకోనికి సర్కారు తీసుకొచ్చినగా యాప్ సక్కంగా పనిచేస్తలేదని చెప్పుకొస్తుండ్రు. పంటలు వేసుకొని 2 నెలలు అయిందని గిప్పదాకా యూరియా బస్తాలు ఇవ్వకపోతే మేము వ్యవసాయం ఎట్లా చేస్తామని మండిపడుతున్నారు. యూరియా ఇవ్వకపోయేసరికి మేమంతా మస్తు తిప్పలు గిట్లా పడుతున్నామని చెప్తుండ్రు. ఇక యూరియా బుకింగ్ చేసుకోవాలంటే 5G ఫోన్ కావాలని సొసైటీ వాళ్ళు చెప్తుండట. ఇక 5G ఫోన్లో బుకింగ్ చేసుకున్న సుత యూరియా వస్తలేదని రైతులు మస్తు రంది పడుతుండ్రు. మండలంలో పోడు సాగు చేసుకునేటటువంటి రైతులకి యాప్ ద్వారాగా మందు కట్టలు అందేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ దగ్గర భూమికి సంబంధించినటువంటి పట్టా లేకపోవటం వల్ల వాళ్ళకి మేము మందు కట్టలు అందించలేము అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఉత్తర్వులు ఏవో వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా పోడు సాగుదారులని మరి ఇబ్బందులు పాలు చేసేటటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దాంతో పాటుగా కౌలు రైతులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. వీళ్ళు సైట్ ఓపెన్ చేసినటువంటి 5 నిమిషాల్లోనే సైటు అయిపోతా ఉంది, బుకింగ్ అయిపోయిందని చెప్పేసి మరి అనేక మంది రైతులు ఈరోజు మరి ఆండ్రాయిడ్ ఫోన్లు లేక యాప్ను డౌన్లోడ్ చేసుకోలేక యూరియా మందు కట్టల్ని మరి బుక్ చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. మరి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి దేశం కాదు కదా. ప్రజలకి అందరికీ కూడా ఈ రకమైనటువంటి ఆండ్రాయిడ్ ఫోన్ లేనప్పుడు మరి వీళ్ళు యాప్ ఎట్లా బుక్ చేసుకుంటారన్నటువంటి సోయి కూడా ఈ ప్రభుత్వాలకు లేకుండా పోయింది. పనులు వదిలేసుకొని గంటలు సొసైటీ కాడ కూర్చున్నా గాడ కనీసం సమాధానం ఇచ్చేటోళ్ళు సుతంగా ఉంటలేరా నన్న అసలు గరం అవుతాండ్రు. మాకు ఎటువంటి సమాధానం ఇవ్వకుండానే గా సొసైటీ సెక్రటరీ బండెక్కి విక్తానని గాలు మస్తు బాధపడుతుండ్రు.
ఇక కొంతమంది అయితే గోదాంకు తాళం గిట్లేసి నిరసన చేసిండంట. ఇక అక్కడికి పోలీస్ సార్లతో పాటు వ్యవసాయ శాఖ సార్లు గిట్లా పోయి రైతులను సంజాయించడానికి కోషిష్ గిట్లా చేసిండ్రు. ఇక్కడ యాద్ చక్కగా పని చేయకపోతే దగ్గరలో ఉండే ఇంకో సొసైటీలకు వెళ్ళి యూరియా తీసుకోమని ఉత్తముచ్చట్లు అని చెప్పిండంట. మరి వచ్చి తీసుకెళ్తున్నారు వేదాల కొంటోళ్ళు బయట వాళ్ళు వీళ్ళు వచ్చారు ఇంకా యూరియా అంటారు. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు డిమాండ్ ఎంత ఎక్కువగా ఉండేటప్పటికి ఇవాళ నాకు ఒక కట్ట అవసరం అనుకోండి, డిమాండ్ 10 క్రియేటివిటీ కూడా జరుగుతుంది. 10 కట్టలు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాను ఎకరాల ప్రకారం చూస్తున్నా క్రియేటివిటీ కూడా జరుగుతుంది. డిమాండ్ సెకండ్ క్రాప్ పెట్టుకున్న వాళ్ళు లేరు అంటారు. అదే సార్ ఇప్పుడు అందరూ మళ్ళీ 50 ఎకరాలకి తర్వాత సీజన్ ఇప్పుడు ఆల్రెడీ సాగు పెట్టుకున్నారండి. క్రియేట్ చేసుకునేది అది అదే ఇప్పుడు చేపియండి సర్పంచ్ గారు, రేపటి నుంచి 2 రోజుల్లో మొత్తం ఫ్రీ అయిపోతుంది, ఇబ్బంది ఉండదు. తుంబూరు సొసైటీలా గక్కర్ రైతులకి యూరియా ఇయ్యడానికి దిక్కు దివానం లేదంటే ఇంకా పక్క సొసైటీ కిందకు వచ్చే రైతులకు ఎట్లా యూరియా ఇస్తలే రైతులు ఎక్దం గరం అవుతుండ్రంట. జల్దినాకి యూరియా ముచ్చట్ను ఓడగొట్టాలని రైతులందరూ కలిసి డిమాండింగ్ ఇట్లా చేసుకొస్తుండ్రు. ఇక యూరియా యాత్రని సంబంధం గిట్లా లేకుండా కౌలు చేసుకునేటోళ్ళతో పాటు పోడు రైతులకు సుతంగా జల్దిన ఎరువులు గిట్లా ఇయ్యాలని సిపిఐ పార్టీలు డిమాండ్ చేస్తుండ్రు. ఖమ్మం జిల్లా కొంజెల్ల మండల కేంద్రంలో రైతులతో కలిసి ఎంపీడీఓ ఆఫీస్ ముందు ధర్నా గిట్లా చేసిండ్రు. ఈ యూరియా కోసం జల్దిన తీర్చాలని వాళ్ళందరూ కలిసి డిమాండ్ చేసిండ్రు. ఇవి ఈనాటి గరం మసాలా. రేపటి గరం మసాలాలో మళ్ళీ గరం వార్తలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 9+ న్యూస్. మీరు చూస్తున్నంతసేపు ఇక్కడన్ని ప్లస్లే.